యేసయ్య అపోస్తలులతో పాటు యేసయ్యకి చాలా మంది శిష్యులు కూడా ఉన్నారు. అపోస్తలులు అంటే 12 మంది. ఆ 12 మంది అపోస్తలులు కాకుండా ఇంకా చాలా మంది శిష్యులు యేసయ్యకి ఉన్నారు. అయితే యేసయ్య ఒక మాట అన్నాడు. ఏమిటి అంటే, ఎవడైతే నా శరీరమును త్రిని నా రక్తమును తాగుతారో వారే నిత్య జీవము గలవారు అనగానే ఈ శిష్యుల్లో చాలా మంది బెంబేలెత్తిపోయారు. ఇదేంటి, ఈ మాటలేంటి, ఈ మాటలు ఎంత కఠినంగా ఉన్నాయి, ఈయన శరీరం తినడం ఏంటి, ఈయన రక్తం త్రాగడం ఏంటి, ఇంత అసహ్యమైన మాటలు చెప్తున్నాడు ఏంటి అని వాళ్ళు ఏం చేశారట, అప్పటి నుంచి వెనుదీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడించలేదంట. అప్పుడు యేసయ్య అపోస్తలులను కూడా ఆ 12 మందిని కూడా ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఆ శిష్యులు వెళ్ళిపోయారు కదా, మీరు కూడా నన్ను విడిచి వెళ్ళిపోతారా అని అంటే, అప్పుడు పేతురు అంటున్నాడు, ప్రభువా ఎక్కడికి వెళ్తామయ్యా, నీవే నిత్య జీవపు మాటలు కలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నాము. ఏమన్నాడు, మేము ఎరిగి ఉన్నామయ్యా, నీవే దేవుని పరిశుద్ధుడవు, నీవే నిత్య జీవపు మాటలు కలవాడవు, నీవు దేవుడవు, నీవు మెస్సియావు, నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళగలము.